నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఉగాది కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో సంతోషంగా జరుపుకునే పండుగ. కానీ ఆ పల్లెటూరులో మాత్రం ఉగాది పచ్చడికి బదులు రక్తం చెందింది. పచ్చని కాపురంలో కుటుంబ కలహాలు చిచ్చురేపితే అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచిన భర్తే ఓ రాక్షసుడిలా మారిపోయాడు. కోపంతో భార్యపై అత్యంత కిరాతకంగా కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. పండుగ పూట మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామ శివార్లోని కొత్త గుంపు ప్రాంతానికి చెందిన వీరబోయిన నరేష్, విజయ భార్యాభర్తలు. వీరికి 2 అందమైన ఆడపిల్లలు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక చిన్న క్యాంటీన్ నడుపుకుంటూ ఈ దంపతులు తమ జీవనం సాగిస్తున్నారు. పైకి చూస్తే 2 పిల్లలతో ఎంతో అన్యోన్యంగా ఒకరికొకరు తోడుగా కష్టపడుతున్న కుటుంబం వారిది. కానీ ఏమైందో ఏమో కానీ గత కొద్ది రోజులుగా ఆ ఇంట్లో ప్రశాంతత కరువైంది. భార్యాభర్తల మధ్య తరచూ ఏదో ఒక విషయమై గొడవలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఆ చిన్న చిన్న కుటుంబ కలహాలే చివరికి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళాయి. సరిగ్గా ఉగాది పండుగ రోజు అందరి ఇళ్లలో పండుగ వాతావరణం ఉంటే నరేష్ ఇంట్లో మాత్రం మరోసారి భార్యాభర్తల మధ్య పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది. మాట పెరగడంతో క్షణికావేశంలో నరేష్ విచక్షణ కోల్పోయాడు. కోపంతో ఊగిపోతూ పక్కనే ఉన్న కొబ్బరి బోండాలు నరికే కత్తిని తీసుకొని భార్య విజయపై అత్యంత దారుణంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో విజయ కుప్పకూలిపోగా ఆ రాక్షస భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. విజయ ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి పరిగెత్తుకొచ్చారు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి చలించిపోయి హుటాహుటిన 108 వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక జిల్లా ఆసుపత్రిలో విజయ పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను వరంగల్ MGM ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏదేమైనా క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ఆ 2 పసిపిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిందే. ఒక తల్లి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉంటే తండ్రి పోలీసుల భయంతో పరారీలో ఉన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఇలా కత్తులతో దాడులు చేసుకోవడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. సర్లేని ఇంట్లో ఇటు నుంచి పడుకొని ఇటు నుంచి పోతుంటే దాన్ని బండేసి నరుకుతా అంటే ఆయన చూసి ఉరికి వచ్చి ఏమైనా చూసరికి మొత్తం నరికి ఈడ నరికిండు నరికి అంతా నాకు కాలు చేతులు ఆడుకోకుండా మా ఆయన పిలివంగానే మా ఆయన ఉరికొచ్చి మా ఆయన పట్టుకోసరికి వదలంచుకొని మా ఇంటి నుంచి అట్టబడే ఉరికింది.